కథ ఇది. ఏం కథలు మరి వాళ్ళ అన్న చూడలేరా చీరలు కొట్టినాయి? వాళ్ళు ఇక మంత్రిచ్చి వెంకటికి చేత వాళ్ళు పోత వాళ్ళు అంటే మనం నమ్మం కానీ వాళ్ళు నమ్ముతారు కదా. అబ్బో అట్లా అట్లా ఇంకా శాస్త్రం అంటే ఇది శాస్త్రం. బాబా ఏ ఎంటికెంటికే సందు ఈ కలువ పువ్వులు ఎంటికెంటికే సందే ఈ కలువ పువ్వులు అడిగిందంట ఒక ఆయన. ఓరామె వేరే ఒక ఆమె రాజు కన్ను పడ్డది ఈమె మీద. కన్ను పడితే ఎంటికెంటికే సందే ఈ కలువ పువ్వులు తెస్తేనే నేను నీ మోహన్ తీరుస్తా అని చెప్పిందంట. అదొక పెద్ద పాట. అమ్మో ఏం పాట? ఇంటికెంటికే సందురా మజ్జిరామా ఈ కలువ పువ్వులు రా మజ్జిగా ఈ తట్టు ఎట్లేస్తారంటే కలకల రాజుల కలువ పువ్వులు అడగొచ్చు కానీ కొన్న మొగని సున్నం అడగరాదా అంటే ఇది ఒక శాస్త్రమే మేడం. ఇది కలకల రాజుల కలువ పువ్వులు అడుగుతావు కొన్న మొగని అయితే ఇళ్ళను ఒక్కటి చేస్తారు వాళ్ళు ఇంట్లో. అయితే ఇక ఏడేడు మేడల బెత్తలు దుప్ప అవన్నీ ఉంటాయి కదా. అయితే ఇంకా అక్కమ్మ చిన్న పొయ్యి ఉంటది. ఈయనను ఈ రాజు కన్నువాడి ఈయనను అడిగే కదా కల్వ పూలు. మళ్ళీ ఈయనతోని ఎట్లా చెప్పాలని చెప్పదు, మూలుగదు తగ్గదు. పిలిచిన పలకవురా వజ్జిరామా ఏమి అయ్యిందమ్మరా వజ్జిరామా కలకల రాజులారా వజ్జిరామా కల్ప పూలు అడగొచ్చురా వజ్జిరామా కొన్న మోగన్ నేనురా వజ్జిరామా సున్నం అడుగవు పిల్లరా వజ్జిరామా అంటున్నాడు. బాబా ఆకు పెట్టిండు, కాసు పెట్టిండు, సున్నం పెడతలేడు. సున్నం అడుగుతలేదు. ఇక్కడ ఇక్కడ మతి ఇక్కడ మంచిగా లేదు కదా మతి. సున్నం అడిగితే ఏమంటాడు? అడుగుతలేదు. ఆయన తెలుసుకున్నాడు ఈమెది మర్మం. కలకాల రాజుల కల్ప పూలు అడగొచ్చు కొన్నము కానీ సున్నం అడిగితే ఏమైతుంది నీకు? బాబా శాస్త్రాలు అంటే గిట్లుంటాయి. మామూలుగా బాబా మీ శాస్త్రాలు కథలు శాస్త్రాలు అంటే నచ్చరు ఇప్పుడు. ఎందుకు వినేటోళ్ళు మస్తు వింటారు. ఇప్పుడు నేను వింటలే, నాకు బాగా ఇంట్రెస్ట్ బాగా అనిపిస్తుంది. వినేటోళ్ళు వింటారు కదా, మంచిగా నస్తే అబ్బో ఇవి బాగా చెప్తుంది కథలు, మంచిగా చెప్తుంది శాస్త్రాలు, పాటలు బాగా పాడుతుంది అనేసి. ఇంకా పాటలు ఏమున్నాయి నాకు గుర్తుకొస్తున్నాయా? వస్తలేవా? వస్తలే. సరే అమ్మ ఇంకొక చిన్న శాస్త్రం చెప్తా. ఇంకేంటో నేను ఇలాగ చిన్నదంటే అంత పెద్దగా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చిన్నదంటే ఇంకెంత పెద్దగా చెప్తా? చిన్నదే చెప్తా. చిన్నదేనా? చిన్నదే చెప్తా. అయితే దానకారణుడు ఉంటాడా, కుంటిదేవి కొడుకు. అంటే కుంటిదేవికి 5 మంది కొడుకులే అనుకుంటారు. కర్ణుడు పెద్ద కర్ణుడు పెద్ద ఆయన ఫస్ట్ ఉడతాడు ఆయన. అయితే ఆ కర్ణుడు దానకర్ణుడు ఆయన అన్నం తిని తలెలు ఒక గుట్ట మాదిరి వేస్తాడు. ఆయన బంగారు తలెలు. ఆయన బంగారు తలెలలో తింటాడు దానకర్ణుడు. అవునా? మరి ఆయన వేసిన గుట్టల బంగారమే ఇప్పుడు మనకు. ఆయన తిన్న తలెలు తిన్నాడు, పడేస్తాడు దానకర్ణుడు. ఆయన తిన్న పల్లాలు కూడా దానం చేస్తాడా? ఆయన ఒక గుట్ట మాదిరిగా వేసిండు అనమాట. అయితే ఆయన ఏం చేసిండు, అంత గుట్ట మాదిరి వేసేది అంత దానం చేసేట ఆయన ఎర్రగోళ్ళు ఆమెకు లొంగిండు. ఎట్లా అంటే ఎర్రగోళ్ళు ఆమె సల్లలన్న ముచ్చానికి నా సల్లరా వజ్జిరామా మూడే గురుగుల్లురా వజ్జిరామా వద్రానికి నా సల్లరా వజ్జిరామా ఒక్కటే గురి అమ్మరా వజ్జిరామా సల్లలంట గోపిరా వజ్జిరామా సల్లలమ్మ వాయరా వజ్జిరామా పోతుంటే గోపికి ఓరా వజ్జిరామా దానకర్ణుడు వచ్చారా వజ్జిరామా అంటే దానకర్ణుడు పోతుంటే గుప్పుని ఇట్లా తాకుతాడు కానక. తాకితే ఆ సల్ల ఉలుగుతుంది. సల్ల ఉలిగితే ఓయమ్మో నా సల్ల ఉలుగా వస్తే వినరా ఆయన నా సల్ల నాకు ఇయ్య అంటది ఎర్రగొల్ల ఆయన. అంటే ఆయన ఏమంటాడు అంటే వాయమ్మ ఎర్రగొల్ల ఆమె సాపినా నాకు తాగుతుంది, తిట్టుకుంటుందో ఏమనుకుంటదు. ఎర్రగొల్ల ఆమె సాపినా నాకు తాకొద్దు, నేను ఆమె సల్ల ఇస్తాని భూమి అమ్మను ఇట్లా పట 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 వెండి నీ సల్ల నీకు ఇచ్చిండు అన్నట్టు. అట్లా ఆ భూమి అమ్మ అప్పుడు సాపిన పెట్టింది ఆయనకు. అర్జునుని యుద్ధముల రథం గుంగి సత్తువు కాక నన్ను పటపట విండినవు దానకర్ణుని శాపం పెట్టింది. అర్జునుని రథం యుద్ధం అప్పుడు దానకర్ణుడు చచ్చిపోతాడు. యుద్ధం భూమిలోకి ఇరుకుతుంది, చచ్చిపోతాడు. గట్లా ఈ శాపం వల్లనే ఆయన ఒక ఎర్రగోళ్ళు ఆమె శాపం ఊకే పోదు. నిజంగా పోదామా? వాళ్ళు మనకు ఇంకా నాకు పెద్దగా తెలియదు కానీ ఇంకా శాస్త్రం చెప్తుంటే
అంటే గురుమతమై అన్నారుగా, మీరు పట్టిరా ఏంది? నేనేం పట్టలే. నాయన పట్టిండు. ఆయనలను సమాధి లెక్క చేస్తారు. నాయనను చచ్చిపోతే ఉప్పు పోసి బండేసిన, మట్టి పోయలే, ఉప్పు పోసి ఎక్కుతార గిట్లా ఆడబెట్టి కొంచెం సేపు ఆ ఎక్కుతార పాటలు పాడి గురువే శిశుడైన శిశువే గురువైన, గురువే శిశుడైన శిశుడే గురువైన, గురు సందు శిరు సందు గురు తొక్కటాయే మంగళం మంగళం మానుభావ సద్గురుదేవా మంగళం మంగళం. అంగలింగమైన లింగమొక్కటైన, అంగలింగమైన లింగమొక్కటైన, అంగలింగము సందుని స్వరూపమాయే మంగళం మంగళం మానుభావ సద్గురుదేవా మంగళం మంగళం. మంగళారతి పాట అంటే చనిపోయినప్పుడు మంగళారతి పాట పాడేదా? అట్లా మన్నంగా ఆయన పాటలు పాడినాక ఇట్లా ఇచ్చేది, మంగళారతి ఇచ్చేది. అట్లా మనం మంగళారతి విన కూడా ఈ పాట పాడుకోవచ్చు. మంగళారతి విన ఒకటి పాడదాను, పాడండి. 4 వేటేటప్పుడు పాడతా. అవిరేం తెచ్చేటప్పుడు రాముల వారిది పాడతా. అవరేళ్ళు చేసే కూడా పాటలు పాడతా. కేసే మల్లె పూలు ఒక్క తమ్మాల భజన, ఒక్కేసే మల్లె పూలు ఒక్క తమ్మాల భజన, ఎందుకో వలాగినాడమ్మ మా రామసాని ఎవరిలో వలాగినాడమ్మ, అలగిపోయి రామసాని వయ్యో జల నిలాసినాడు, వలగిపోయి రామస్వామి అయ్యో జల నిలాసినాడు, ఎందుకో వలాగినాడమ్మ మా రామసాని ఎవరిలో వలాగినాడమ్మ. అవిరేం తెచ్చేటప్పుడు ఈ పాట పాడతారు మా ఇండ్లల్లో. అవునా? 4 పెట్టేటప్పుడు వాడతారు మంగళారతి పాటలు. మస్తుగా వాడతారు అన్నట్టు. సిట సిట నడికాలు సింగా విసీరాలు కొంగున మిరిగాలు దస్తూరాలు, నిండు పల్లెములోన నిలసిన వరి చంద్రాదేలు తేని బరిగా చంద్రావతి గాదా మంగళం మంగళం. వారతి జయ వందనం వందనం. గుడి చుట్టూ తానంబు గుడికి తాలి బొట్టు నడికట్టు బియ్యంబు వడ్డాలము, కీలొంపు కడియాలు తోడు బంగారాలు బాలునికి బంగారి బాసింగ విధిగో మంగళం మంగళం. వారతి జయ వందనం వందనం. వానాలు రావంగా వరుసాలు రావంగా ఎట్లా పోతావు పెళ్లి కొడుక నీవు, భూచక్రం గడుగుతా భూత కళ్యాణంతో నడువి వడ్డానంతో నాగరికముతో మంగళం మంగళం. వారతి జయ వందనం వందనం. పక్క జొన్నల గడ్డ పక్క కూర పాడు పైన నీరు గల్లు పైన తాటి కళ్ళు దానిమ్మ పుట్టిల్లు ధరణి కళ్ళు, అందుట్లా పుట్టింది నల్ల జిల్లెడి గొమ్మ పేరైన తుమల పెళ్లి పేట మాదిప్పుడు మంగళం మంగళం. హారతి జయ వందనం వందనం. పైడి బెత్తం బట్టి పాకొల్లు సెదవట్టి వీధు వీధు నంగా నురియాలు, వెన్యాల పడియాతో వేలచ్చ జీవితో విధిగోర నరసింహని కారతులు మంగళం మంగళం. భారతి జయ వందనం వందనం. మస్తు మంగళారతి పాటలు కూడా. అవి నవ్వులు ఉన్నాయి మేడం మాకు. దీపావళి నవ్వుకుంటారా కార్తీక మాసానిక? పున్నన్నోళ్ళు పున్నన్నోళ్ళు అంటే కార్తీక మాసం. ఆ నవ్వుల కాడ నేనే వాడుకుంటా, ఇంకా ఎవరు వాడడానికి ఛాన్స్ లేదు. ఇంకా నేనే రెండు ముత్యాలు నిన్ను వినాను, 2 ముచ్చపుశాలి నిన్ను వినాను, పెళ్ళె బంగారు నిన్ను వినాను, ఎర్ర గుచ్చుల దండ నిన్ను వినాను, గంధాన గణపతిరి గౌరమ్మ నిండాన వచ్చంతలు, గంధాన గణపతిరే గౌరమ్మ నిండాన వచ్చంతలు, 3 ముత్యాలు నిన్నో వినాను, 3 ముచ్చపుశాలి నిన్నో వినాను, జంపెల్లె బంగారు నిన్నో వినాను, జర్ర గుచ్చుల దండ నిన్నో వినాను, గంధాన గణపతిరే గౌరమ్మ నిండాన వచ్చంతలు, గంధాన గణపతిరే గౌరమ్మ నిండాన వచ్చంతలు.
నట్టేటి సముద్రాన నా సిన్ని వరదుడా నాగలోకంబూసే నా సిన్ని వరదుడా గానాగలోకాన నా సిన్ని వరదుడా భూపల్ల తీగుండే నా సిన్ని వరదుడా ఆ తీగ దేవాలే నా సిన్ని వరదుడా నేను నోము నోమాలే నా సిన్ని వరదుడా మోకల్ల మంటొచ్చ నా సిన్నవన దేవి వందదేవా పువ్వు నా సిన్నవన దేవి ఆ సుంటు వాలే నా సిన్ని వరదుడా ఆ పువ్వు దేవాలే నా సిన్ని వరదుడా నేను నోము నోమాలే నా సిన్ని వరదుడా నడముల్ల వంటొచ్చ నా సిన్నవన దేవి వందదేవా పువ్వు నా సిన్నవన దేవి ఆ సుంటు వాలే నా సిన్ని వరదుడా ఆ పువ్వు దేవాలే నా సిన్ని వరదుడా అది ఇదేమో చనిపోతాడు కదా. అదేమో ఇంకా ఈ పాట ఇదోటి మళ్ళీ ఇది ఇదేమో ఇంకా అంతా ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ బంతిది పువ్వప్పునే గౌరమ్మ బంతిది కాయప్పునే గౌరమ్మ బంతిది సెటి కింద వాట సిలికలు రెండు పాట సిలికలు రెండు కన్నీవ గుడ్లల్లా కలికి సిలికలు రెండు నేనోమినా గౌరమ్మ నాను పాలించవే. ఇట్లా ఇంకా అందరు వాడుకునేది ఇదే. ఇవి అందరికి వస్తాయి బతుకమ్మ పాటలు.